బాధ అనిపిస్తుంది. అదే ఒక ప్రాణం పోతే అయ్యో అంటారు. ఈ రోడ్డు మీద ఎక్కడ పడినా ఎవడు కుదిరినా కింద పడిపోయి చనిపోతారు. కనీసం ఏదైనా ఒక ఫ్రాక్చర్ అయితే మెదడు కంటేనే ఒక 7-8 లక్షలు ఖర్చు అవుతుంది. మేము అవేర్నెస్ ఎంత కల్పించినా కాదు, మేమే అడిచిపోతాము. ఏదో సరేగా ఒక 200 రూపాయలు పైన కట్టుకొని పోతారు, కానీ మళ్ళీ మరి ఎన్ని రోజులని చెప్పాలి, ఎన్ని సంవత్సరాలని చెప్పాలి. నేను అనుకోవచ్చు ఎవరైనా మనగా వచ్చి దయచేసి అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే ఫైన్ వేయాల్సి ఉంటుంది. మనం జనవరి 15కి మళ్ళీ ఫైన్ వేస్తారు. అది కట్టుకోవాల్సి వస్తుంది. హైవేలోనే వేస్తాం, హైవేలో కిందనే వేస్తాం, హైవేలో వస్తాం ఇబ్బంది పెట్టుకుంటారు. కమ్నేరు మరియు గంగవరం మండల ప్రజలకి నమస్కారం. మేము ఎన్నో సంవత్సరాలుగా రోజులుగా కూడా చెప్తా ఉన్నాం, దయచేసి హెల్మెట్ ఎవడైతే ద్విచక్రం వాడతారో అందరూ కూడా హెల్మెట్ వాడండి అని చెప్తా ఉన్నాం, అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా చాలా నిర్లక్ష్యంగా టూ వీలర్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ వాడకుండా వెళ్తా ఉన్నారు. ప్రజలకు మా విజ్ఞప్తి ఏమంటే, మా విన్నపం ఏమంటే, దయచేసి అందరూ కూడా హెల్మెట్ వేసుకొని పక్కనే ఇల్లుంది దగ్గరే అని అనకుండా బాధ్యతగా తీసుకొని హెల్మెట్ ధరించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నారు.